హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నాగేష్. మీరు చూస్తున్న రెసిపీ ఫుట్బాల్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఈజీగా అంటే చికెన్ టిక్కా దమ్ బిర్యానీ. ఈ రెసిపీని మా స్టైల్లో నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 1 kg చికెన్ అయితే తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ కోసం 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 4 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద, 2 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 3 టేబుల్ స్పూన్ గట్టి పెరుగుని అయితే వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మసాలాలంతా ముక్క పట్టుకుని ఈ విధంగా వచ్చిన తర్వాత 1 గంట సేపు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నెలోకి 750 గ్రామ్స్ బాస్మతి రైస్ని అయితే తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయిని అయితే పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుని ఆయిల్ అంతా వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని 5 మీడియం సైజ్ ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉన్న టమాటాలను పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ 3 టేబుల్ స్పూన్ పెరుగుని అయితే వేసుకొని మొత్తం అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా మొత్తం వేసుకొని 5 నిమిషాల పాటు ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని 1 పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో 150 ml వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ని వేసుకుని మొత్తం అంతా ఈ విధంగా దగ్గరికి అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక వెడల్పైన గిన్నెని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ అంతా వేడిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒకటి ఈవెన్గా యాడ్ చేసుకుని మొత్తం 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఈ విధంగా స్లోగా టర్న్ చేసుకుని మళ్ళీ 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయ్యే లోపు వేరే ఒక స్టవ్ మీద 2 లీటర్ల వాటర్ని అయితే పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ లోపు మనకి చికెన్ అంతా ఈ విధంగా మొత్తం సాఫ్ట్గా అయిపోయి ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు వాటర్ అంతా బాయిల్ అయ్యి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత 3 బిర్యానీ ఆకు, 3 దాల్చిన చెక్క, హోల్ గరం మసాలా అంతా యాడ్ చేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ అంతా మరిగిన తర్వాత బాస్మతి రైస్ని అంతా యాడ్ చేసుకొని 90% మొత్తం అంతా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా వడగట్టేసుకొని మొత్తం అంతా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఒక బిర్యానీ గిన్నెని తీసుకొని మొత్తం అంచులంతా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా ఈ విధంగా రాసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ అంతా ఇది ఒక లేయర్ కింద వేసుకొని ఇలా లేయర్ కింద ఫామ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాను కూడా ఒక లేయర్ కింద యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తరుగును కూడా వేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఈవెన్గా మొత్తం అంతా ఒక లేయర్ కింద ఫామ్ చేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మొత్తం అంతా లేయర్ కింద ఫామ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పాలల్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని అయితే వేసుకొని మొత్తం ఈవెన్గా ఇలా వేసుకొని మళ్ళీ పైన 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ మీద ఈ విధంగా మొత్తం అంతా అరేంజ్ చేసుకొని పైన బరువు పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్యాన్ తీసేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మొత్తం అంతా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికి 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మొత్తం అంతా పర్ఫెక్ట్ ఇలా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సరైన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉండే చికెన్ టిక్కా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్